ఎందుకు ఫోన్ తీయట్లేదు? కొంపతీసి నన్ను అవాయిడ్ చేస్తుందా? లేదులే, నేనంటే ప్రాణం అని చెప్పింది, చాలా ప్రాణంగా ప్రేమించింది. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది? వేరే రీజన్ అయి ఉంటుంది. తనే చేస్తుంది. సురేష్, నానా, వెన్నెల వస్తుందని చెప్పాను కదా. తన స్టేషన్ నుంచి క్యాబ్లో బయలుదేరిందంట. కొంచెం సేపట్లో వచ్చేస్తుంది. నేను ఈలోపు వెళ్ళి మటన్ తీసుకొస్తాను. తను వచ్చాక రిసీవ్ చేసుకో. సరే నాన్న. అయితే వెన్నెల ఊరి నుంచి వచ్చేస్తుందన్నమాట. రాని. హాయ్ బావా. వెన్నెల, రా రా రా. బావా ఏంటి వెన్నెల, ఊరి నుంచి వస్తున్నావంటే ఏదో ట్రెడిషనల్గా వస్తావు అనుకున్నాను. ఇంత మోడర్న్ డ్రెస్లో వస్తావని అస్సలు అనుకోలేదు. ఏంటి బావా నువ్వు? నేను కాలేజ్ స్టూడెంట్ని, ఆ విషయం మర్చిపోతున్నావు. ఇప్పుడేంటి, నీకు నన్ను ట్రెడిషన్ డ్రెస్లో చూడాలనుందా? వారం రోజులు ఇక్కడే ఉంటాను కదా, రోజుకు డ్రెస్లా కనబడతా. అది సరే, ఇంటి దగ్గర అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు బావా. నువ్వెలా ఉన్నావు? నాకేంటే, సూపర్గా ఉన్నాను. నువ్వు వస్తున్నావని అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను. అమ్మ గుంటూరుకి పెళ్ళికి వెళ్ళింది. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది. అది సరే, మామయ్య ఎక్కడా? నీకోసం ఏదో స్పెషల్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు. అవునా? అవును అవును. నీ కాలేజీకి ఎన్ని రోజులు సెలవులు ఇచ్చారు? వారం రోజులు ఇచ్చారు బావా. సరే వెనెల, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే బావా. ఏమి సారీ బావా, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. నీ కాలుకేం కాలేదు కదా? ఏం కాలేదు బావా, నువ్వున్నావు కదా, నాకేం కాదులే. వెన్నెల, నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు బావా, పిచ్చి. నువ్వు నా ప్రాణం. చిన్నప్పటి నుంచి నన్ను అందరూ సురేష్ పెళ్ళం సురేష్ పెళ్ళం అంటుంటే మురిసిపోయేదాన్ని. ఇప్పటికి కూడా నా భర్తగా నా మనసులో నువ్వే ఫిక్స్ అయిపోయావు. ఐ లవ్ యూ వెన్నెల. అంటే నన్ను ప్రేమిస్తున్నావా? బావా, నువ్వలా చేస్తుంటే నాకు హాయిగా ఉంది. ఇంకా పెట్టనా? ఏంటి బావా? ముద్దు. నీ ఇష్టం. నీ తనివి తీరా పెట్టుకో. ఎలాగూ కాబోయే భార్య భర్తలమే కదా, నీ తనివి తీరా పెట్టుకో. నీకేమీ అడ్డు చెప్పను. ఐ లవ్ యూ బంగారం. పర్వాలేదు, మరదలు కూడా పరువానికి వచ్చింది. లేత గులాబీలాగా నమ్మనమలాడిపోతుంది. బావా, బావా. వెన్నెల, ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏమి లేదు వెన్నెల, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే. వెన్నెల ఇచ్చిన హగ్గు నా గుండెలు జారిపోయేలా చేసింది. ఏమో అనుకున్నాను, వెన్నెల చాలా బాగుంది.
ఏమైంది శృతికి? బావా బావా ఎలా ఉంది నా ట్రెడిషనల్ గెటప్? వావ్, బ్యూటిఫుల్, అదిరిపోయింది వెన్నెల. థ్యాంక్ యూ. ఇలాగే రోజుకో విధంగా నీకు సర్ప్రైజ్ ఇస్తాను. శృతి ఒక పక్క ఏడిపిస్తుంది, వెన్నెల మరో పక్క ఊరిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఎందుకు ఇలా అవుతుంది? దొరికిన అవకాశాన్ని ఎంజాయ్ చేసి వదిలేయక నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? శృతి, ఏమైపోయావు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఇంకా ఎన్ని రోజులని మనం ఇలా ఒంటరిగా ఉండాలి? రేపే వచ్చి మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. ఏంటి, నీకు పెళ్ళా? మరి 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 మన ప్రేమ? నువ్వంటే ఇష్టం అన్నావు, నేను కూడా ఇష్టమే అన్నాను. ఇకపై మనిద్దరం ప్రేమించుకోవడం కుదరదు. చూడు వినయ్, నా మాట విను. నేను వేరే వాళ్ళకు మనసిచ్చాను. ఇంకెప్పుడు నాకు కాల్ చేయడానికి ప్రయత్నించకు. బాయ్. శృతి, శృతి, ఛే! ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న. శృతి ఎవర్రా? నాన్న, నాకంతా తెలుసురా. నీ ఫ్రెండు రవి చెప్పాడు, మీ ఇద్దరు ప్రేమించుకున్నారని, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయని అంతా చెప్పాడు. ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. మీ జనరేషన్ వాళ్ళకి మా పెద్దవాళ్ళ మాటలు రుచించవు, కానీ మేము చెప్పే దాంట్లో నిజం ఉంటుంది. తెలియని దైవం కన్నా తెలిసిన దయ్యం మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకొని రేపు 3 నెలల తిరక్క ముందే విడిపోయేదానికంటే నీ మేనకోడల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం మంచిది. వెన్నెలకి నువ్వంటే ప్రాణం. వెన్నెలను పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది. వెన్నెల పుట్టినప్పుడే మీ ఇద్దరు భార్యాభర్తలని మేము ఎప్పుడో డిసైడ్ అయిపోయాం. కానీ నువ్వు మాత్రం వెన్నెల గురించి ఎప్పుడు ఏం చెప్పినా పెద్దగా పట్టించుకునేవాడే కాదు. ఇప్పటికైనా మారు. వెన్నెల నీకోసమే పుట్టింది. నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం హాయిగా ఉంటుంది. ఆలోచించుకో. వెన్నెల, నిన్ను నీ ప్రేమను కాదని శృతిని నమ్మి మోసపోయాను. నాలాంటి వాడికి ఇలా జరగాల్సిందే. బావా,
ఏంది బావా నా కోసం వచ్చి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? వెన్నెల, నేను నిన్ను ఒకటి అడుగుతాను, ఇస్తావా? నువ్వేం అడిగినా ఇస్తాను బావా. అడుగు, ఏం కావాలో. నీ ప్రేమ కావాలి వెన్నెల. నా ప్రేమని నీకెప్పుడో ఇచ్చేసాను బావా. ప్రేమనే ఇచ్చావు, మరి ఇంకేమి ఇవ్వా? నీకేం కావాలన్నా తీసుకో. ఐ లవ్ యూ వెన్నెల. లవ్ యూ టూ బావా. అమ్మ నాన్నలతో మాట్లాడి రేపే మన పెళ్ళికి ముహూర్తం పెట్టించేస్తాను. అలాగే మొగుడా.